హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా బేబీ కార్న్స్తో మంచి క్రిస్పీ స్నాక్స్ ఐటమ్ ప్రిపేర్ చేశాను అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. లైక్ స్టార్టర్ లాగా అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఇగోండి, ఇప్పుడు మనము బేబీ కార్న్తో చక్కగా క్రిస్పీగా బేబీ కార్న్ స్టార్టర్ ప్రిపేర్ చేయబోతున్నానండి. చాలా ఈజీగా అనమాట, టేస్టీగా చేయబోతున్నాను. ఇప్పుడు ఇగోండి, బేబీ కార్న్స్ అయితే బయట నుంచి తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. వీటిని ఏంటంటే ఫస్ట్ మనము వాష్ చేసేసుకొని ఇదిగోండి ఇలా స్టవ్ పైన పెట్టి బాయిల్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ బేబీ కార్న్ కోసం అని చెప్పేసి చక్కగా ఈ ప్లేట్ ఒక గిన్నె తీసుకున్నాను. దానిపైన మిక్స్ కోసం అనమాట. ఇదిగోండి దీనికోసమని ఒక కప్ మైదా వేస్తున్నాను. ఇదిగోండి ఒక హాఫ్ కప్ ఏమో కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, అలాగే సాల్ట్ అండి. నేనైతే కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. మా ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. కొంచెం ఇవ్వండి, కొంచెం పసుపు, అలాగే ధనియాల పౌడరు చూడండి, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే గరం మసాలా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసం. దీన్ని ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి, వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇవ్వండి వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా మనము కొంచెం అనమాట. ఒకసారి స్పైస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ స్పైసెస్ అన్నీ కూడా సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నామండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి చక్కగా బాయిల్ అయిపోతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 5 to 7 మినిట్స్ అండి. ఇదిగోండి ఆ వేడి నీళ్ళలో తీసేసి కొంచెం చల్లని వాటర్లో వేసాయి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా ఫుల్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేసుకుందాము. ఏంటంటే మరి మనము ఈ స్నాక్ చేసుకునేటప్పుడు, ఈ స్టార్టర్ చేసుకున్నప్పుడు అండి అవి మంచిగా కుక్ అవ్వకపోతే బాగుండదు కదా, అందుకని కొద్దిగా ఇట్లా మనం బాయిల్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, డైరెక్ట్గా కూడా చేయొచ్చు, బట్ ఇట్లా అయితే బాగుంటుంది. ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసాం కదా, వీటన్నిటిని ఇప్పుడు మనము ముందుగా మిక్స్ చేసుకున్న పిండిలో వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా వేసేయాలి. వేసేసి ఇదంతా మంచి కోట్ అయ్యే విధంగా వీటిని మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ లోపల ఏంటంటే మనము స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఇట్లా మిక్స్ చేసుకున్నాము. ఇందులో వేసాం కదా, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఏంటంటే దీనికి మనము బ్రెడ్ పౌడర్ కావాలండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇది కూడా కావాలన్నమాట. ఇది ఒకవేళ ఇంట్లో అవైలబిలిటీ లేకపోతే మనకి బయట సూపర్ మార్కెట్లో అలా దొరుకుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మనము. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ బేబీ కార్న్ ఏం చేయాలంటే ఇట్లా తీసేసి మనము ఈ బ్రెడ్ దాంట్లో ఫుల్ కోట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవటం అండి. చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ కాగింది. ఆయిల్ కాగిందా లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. చూసుకున్నాకండి మనం ముందుగా స్వీట్ కార్న్ని, బేబీ కార్న్ని ఇందులో పెట్టాం కదా, ఇదిగో చూసారు కదా ఇట్లా కోట్ అయింది. ఇప్పుడు దీన్ని తీసినానండి. దీన్ని తీసేసి మనము చక్కగా మన బ్రెడ్ కోట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా ఈ బ్రెడ్ పౌడర్తో మనము కోట్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రై కోసం వేసేయాలని చూడండి. అంతే అండి. అలానే మిగిలిన అన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అంత మంచిగా మనకి ఫ్రై అవ్వాలి కదండి, మంచిగా లోపల నుంచి కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి ఇట్లానే ఇంకా మనం అన్నీ వేసేసుకోవాలి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మనం చక్కగా సాస్తో ఉడిపి తినేస్తే ఎదిరిపోతుంది అనమాట. స్నాక్ ఐటమ్ లాగా చక్కగా ఇవే బయట కూడా మనకి బేబీ కార్న్ స్టార్టర్స్ ఇలా చేసిస్తుంటారు కదా, ఇవి అనమాట. ఇట్లానే ఈజీగా మనం ఇంట్లో చేసుకునే ప్రాసెస్. కదపకూడదు వెంటనే, కొంచెం ఆగిన తర్వాత మనము వీటిని కదపాలన్నమాట. లేదంటే వెంటనే పౌడర్ అంతా కూడా డివైడ్ అయిపోతుంది. ఇది కూడా చూసారా ఇట్లా. ఇదిగోండి చక్కగా ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వీటిని వేయించేసుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు తీసేసుకోవాలండి. తీసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి పక్కన. దీని మీద కొంచెం మిక్స్డ్ హెర్బ్స్ ఉంటే వేసుకోండి, బాగుంటుందండి టేస్ట్. నువ్వులు అండి, నువ్వులు కూడా వేసేసుకోవాలి. ఇవి మనం అందులో కూడా వేసుకోవచ్చు, పిండిలో కూడా. ఇంకా చక్కగా సాస్తో ఎంజాయ్ చేయటం అనమాట.
చూసారండి, ఇప్పుడు మనకు అన్ని దగ్గర అవైలబిలిటీ ఉంటున్నాయి. బేబీ కార్న్ అనమాట. బేబీ కార్న్తో చక్కగా మంచి స్టార్టర్ అనమాట. అదేంటంటే క్రిస్పీగా క్రంచీగా తింటుంటే భలే ఉందండి. బయట మనం ఆర్డర్ చేసుకోకుండా చక్కగా మనము ఇంట్లోనే తినొచ్చు అనమాట. చూడండి, నోట్లో పెట్టుకుంటే కూడా సౌండ్ చూసారు కదా, చాలా బాగుందండి టేస్ట్ కూడా. దీనికి ఏంటంటే మనం కొంచెం సాస్ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా సాస్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.